ఇంద్రప్రస్థానం ఏర్పడ్డ తర్వాత అది రాత్రి సమయం. ఆ సమయంలో అర్జునుడు నిద్రపోతున్నాడు. ఇంతలో ఒక ముసలి బ్రాహ్మణుడు అయ్యా 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 కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా అని అరుస్తున్నాడు. ఆ అరుపులకి అర్జునుడు నిద్ర లేస్తాడు. అర్జునుడు బయటికి వస్తాడు. అర్జునుడిని చూసిన ఆ ముసలి బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి అయ్యా 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 నేను పెంచుకుంటున్న ఆవును దొంగలు తీసుకుపోతున్నారయ్యా, కొంచెం కాపాడండి అయ్యా. ఆ క్షణం అర్జునుడు నా రాజ్యంలో దొంగల వాళ్ళ అంతు చూస్తా. అర్జునుడికి సడన్ గా అది ఒక సమస్యలాగా కనబడుతుంది. ఎందుకంటే అర్జునుడి ఆయుధాలు ధర్మరాజు ఏకాంత మందిరంలో ఉన్నాయి. ద్రౌపది ఎవరితో కాపురం చేస్తే వాళ్ళ ఏకాంత మందిరానికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చెయ్యాలి. బ్రాహ్మణుడి ఆవును కాపాడడం కోసం ధర్మరాజు ఏకాంత మందిరానికి అర్జునుడు వెళ్తాడు. ధర్మరాజు ఏకాంత మందిరంలో అర్జునుడు తలుపు ఓపెన్ చేసి తనకు కావాల్సిన ఆయుధాలను తీసుకొని దొంగలు వెళ్తున్న వైపుకి బయలుదేరుతాడు. తర్వాత అర్జునుడు దొంగలను పట్టుకొని దొంగలతో పోరాడి గెలిచి ఆవును తీసుకొని వస్తాడు. బ్రాహ్మణుడికి ఆవును ఇచ్చేస్తాడు. మరుసటి రోజు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి పోయి అన్నా నేను నిన్న నీ ఏకాంత మందిరానికి వచ్చాను. అర్జునుడు రావడానికి గల కారణం కూడా చెప్తాడు. ధర్మరాజు నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు వెళ్ళనవసరం లేదు. అర్జునుడు ఒక మంచి మాట చెప్తాడు. తప్పు చేసిన ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉంటుంది. ఆ వంకతో అందరూ తప్పించుకుంటారు. అప్పుడు ధర్మం అదుపు తప్పుతుంది. నేను చేసింది తప్పు కాబట్టి నేను అజ్ఞాతవాసం చేయాల్సిందే. తరువాత అర్జునుడు అజ్ఞాతవాసానికి బయలుదేరతాడు.